మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభాభివందనాలు. దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. ఈరోజు ఒక చిన్న వర్తమానం 3 మాటలు చెప్తాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, లోకాస్వార్తమానం 2వ అధ్యాయము 20వ వాక్యం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నింటిని గూర్చి దేవునిని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖనములో అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని గూర్చి కన్న వాటినన్నింటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి అనే మాటను మనం గమనిస్తాం. ఏ గొర్రెల కాపరులు? వాళ్ళు విన్న సంగతులేంటి? వాళ్ళు చూచిన సంగతులు ఏమిటి? వాళ్ళు విన్న సంగతులను బట్టి దేవుని మహిమపరిచారు. వాళ్ళు కన్న సంగతుల గురించి, అంటే చూచిన సంగతులను గూర్చి దేవుణ్ణి మహిమపరిచి ఆర్భాటముతో ఆనందముతో స్తోత్రగానము చేయుచు తమ ఇండ్లకు తిరిగి వెళ్ళారు అనే వివరాలు ఇక్కడ చదువుకున్నాం. ఈ క్రిస్మస్ సందర్భంగా చాలా చోట్ల ఈ సందేశం గొర్రెల కాపరుల గురించిన వర్తమానాలు అందిస్తూ ఉంటారు. ఇందులో నుంచి నేను ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ సన్నివేశం, ఆ సందర్భం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. సీజర్ ఔగుస్తు రాజ్యమేలుతున్నటువంటి దినాల్లో సర్వలోకములో ప్రజాసంఖ్య రాయవలెనని ఆజ్ఞ జారీ చేయబడింది. కైసరు ఐగుస్తు సర్వలోకములో ఒక ఆజ్ఞ జారీ చేశాడు, ప్రజాసంఖ్య రాయబడాలి అని. అప్పుడు తమ తమ పట్టణాలకు ప్రజలు తరలి వెళ్ళటం మొదలుపెట్టారు. యేసేపు కూడా దావీదు వంశస్థుడు, దావీదు గోత్రీకుడు కనుక యేసేపు భార్యగా ప్రదానం చేయబడినటువంటి మరియను వెంటబెట్టుకుని వారిరువురు గలిలయలోని నజరేతు నుండి యోదయ దేశంలో ఉన్నటువంటి బెత్లెహేము అనబడిన దావీదు పురానికి చేరుకున్నారు. అప్పటికి మరియకు నెలలు నిండుకొన్నాయి. ప్రసవ దినం సమీపిస్తున్నప్పుడు స్థలం కోసం చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఆయా పట్టణాల నుంచి దేశాల నుంచి ప్రజాసంఖ్యలో తమ పేర్లు నమోదు చేయించుకోవటానికి ప్రజలు విస్తారంగా వచ్చిన కారణాన్ని బట్టి యేసేపు మరియలకు సత్రం దొరకలేదు. సత్రం అంటే రెంట్ హౌస్ లేదా హోటల్ దొరకలేదు, రెసిడెన్స్ దొరకలేదు. ఎందుకంటే వీళ్ళు రావటం ఆలస్యమైనట్టుంది, గర్భవతి, చాలా జాగ్రత్తగా తీసుకురావాలి కనుక వీళ్ళు వచ్చేసరికి సత్రాలన్నీ ఫుల్ అయిపోయినాయి, వచ్చిన ప్రజలతో నిండిపోయినాయి. వీళ్ళకి ఏ సత్రంలో కూడా స్థలం దొరకలేదు. మొత్తం మీద మరియ యేసుక్రీస్తుకి జన్మనిచ్చింది. ఒక తొట్టిలో పొత్తిగొడ్డలతో చుట్టబడి పరుండబెట్టబడ్డాడు. అప్పుడు పరలోకము నుంచి పొలములలో తమ మందలను కాయుచున్నటువంటి గొర్రెల కాపరులకు ఒక వర్తమానం, ఒక శ్రేష్టమైన సందేశం అందించబడింది. ఆ సందేశానికి ముందుగా గొర్రెల కాపరులు రాత్రిపూట తమ మందలను కాయుచు ఉండగా వారి చుట్టూ దేవుని యొక్క మహిమ ప్రకాశించింది. ఆ వింతయైన వెలుగుని మహామహిమను చూచి
గొర్రెల కాపరులు మిక్కిలి భయపడ్డారు. సాధారణంగా గొర్రెల కాపరులు చాలా ధైర్యవంతులుగానే ఉంటారు. గొర్రెల్ని కాచే ఆ సమయంలో గొర్రెల మీదకి సింహాలు వచ్చినా, తోడేళ్ళు వచ్చినా, నక్కలు వచ్చినా, ఎలాంటి క్రూర జంతువులు దాడి చేయటానికి వచ్చినా వాటిని తరిమి తరిమి కొడతారు. తమ మందను కాపాడుకోవటానికి అవసరమైతే ప్రాణాలు కూడా ఇస్తారు. అంత జాగ్రత్తగా గొర్రెల్ని కాపాడుకునే వాళ్ళు, ధైర్య సాహసాలు కలిగినటువంటి వాళ్ళు గొర్రెల కాపరులు. కానీ ఆ వింత మహిమను చూచి, ఆ గొప్ప వెలుగును చూచి ఒక్కసారి మిక్కిలి భయపడ్డారు. అప్పుడు పరమ నుండి అరుదించినటువంటి దేవదూత ఒక సందేశం, శుభ సందేశం అందించారు. ఏమని అంటే, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. భయపడకుడి, భయపడకుడి. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. నేడు దావీదు పట్టణంలో మీకోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ఒక తొట్టిలో పొత్తిగొడ్డలతో చుట్టబడి పరుండబెట్టబడి ఉన్నాడు అని చెప్తూ ఉండగా, పరలోకము నుంచి కొంతమంది దేవదూతల సైన్య సమూహాలు ఒక్కసారిగా భూమి మీదకి దిగొచ్చి ఆ దూతతో కలిసి ఒక సుమధుర గీతం ఆలపించారు. ఏంటి ఆ గీతం అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునుగాక. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తర్వాత దేవదూతలు అంతర్ధానం అయిపోయిన తర్వాత ఈ గొర్రెల కాపరులంతా ఒక చోట చేరి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని? జరిగిన ఈ గొప్ప కార్యం ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనల్ని ప్రేమించి, మనల్ని జ్ఞాపకం ఉంచుకొని, మన మీద శ్రద్ధ నిలిపి, ప్రత్యేకంగా ఈ పరలోక వర్తమానం, మహిమగల సందేశం, సంతోషకరమైన శుభ సందేశం, సమాధానకరమైన సందేశం మనకి అందించబడింది. కాబట్టి మనము త్వరగా వెళ్ళి బెత్లెహేము వరకు వెళ్ళి, దావీదు పురము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని, ఆలస్యం లేకుండా ఉన్న పాటునే ఆ నిషీది రాత్రిలో బయలుదేరి యేసు ఉన్న చోటిని వెతుక్కుంటూ వచ్చి మరియమ్మను, యేసేపును, తొట్టెలో పండుకొని ఉన్నటువంటి బాల యేసుని, ఆ పరిశుద్ధుడైన శిశువుని, సర్వోన్నతుడైన శిశువుని కన్నులార చూచి పారవశ్యం చెంది ఆ తర్వాత ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడినటువంటి మాటలన్నిటిని గూర్చి ప్రచురించడం, ప్రకటించడం, కనబడిన వాళ్ళందరికీ తెలియజేయటం ప్రారంభించారు. విచిత్రం ఏంటంటే, గొర్రెల కాపరులు తమతో చెప్పినటువంటి మాటలు విన్న వాళ్ళందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యంతో నింపబడి వింతగా, విచిత్రంగా, విడ్డూరంగా అలాగే చూస్తూ ఉండిపోయారు. ఈ గొర్రెల కాపరులు ఇంత శ్రేష్టమైనటువంటి సంగతులు, ఇన్ని ఉన్నతమైనటువంటి సంగతులు ఎలా తెలియజేస్తున్నారని ఆశ్చర్యపోయారు. మరియా ఆ గొర్రెల కాపరులు చెప్పిన మాటలన్నీ హృదయంలో తలపోసుకుని భద్రం చేసుకుంది. అయితే ఈ గొర్రెల కాపరుల గురించి బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, అంతటా గొర్రెల కాపరులు, ఆ గొర్రెల కాపరులు, ఆ దూత చేత వర్తమానం పొందిన
గొర్రెల కాపరులు, ఆ శిశువును చూచిన గొర్రెల కాపరులు, ఆ దినములలో ఉన్నటువంటి గొర్రెల కాపరులు, ఆ దేశములో ఉన్న గొర్రెల కాపరులు, ఆ దేశానికి మొట్టమొదటగా వెళ్ళి యేసును చూచినటువంటి గొర్రెల కాపరులు ఏం చేశారు అని అంటే బైబిల్ చెప్తుంది, తాము విన్న వాటిని గూర్చియు తాము కన్న వాటినన్నింటినీ గూర్చియు దేవునిని మహిమపరుచుచు స్తోత్ర గానము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ సంతోషం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు సీజర్ ఐగుస్తు దినాలలో సర్వలోకములో ప్రజాసంఖ్య రాయబడింది కాబట్టి యేసుక్రీస్తు డిసెంబర్ 25నే పుట్టి ఉండవచ్చు అనేది చరిత్ర ఆధారం. క్రీస్తు శకం 353వ సంవత్సరంలో రోమన్ పోప్ ప్రకటన చేశాడు ప్రపంచమంతటికి, డిసెంబర్ 25వ తేదీ క్రీస్తు జననం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజు నుంచే డిసెంబర్ 25 అనేది ప్రపంచమంతా పండగలాగా ఆచరిస్తున్నారు, పండగ చేసుకుని ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నారు. అయితే జాగ్రత్తగా మనం గమనించాల్సిన మాట ఏంటంటే, గొర్రెల కాపరులు తాము విన్న సంగతులను బట్టి, కన్న సంగతులను బట్టి దేవుణ్ణి మహిమపరిచి ప్రభువుని స్తుతించారు అనే మాట రాయబడింది. ఇంతకీ కొన్ని చరిత్ర సత్యాలు మీతో చెప్తాను, అందరు శ్రద్ధగా ఆలకించాలి. యేసుక్రీస్తు పుట్టింది ఎక్కడా అనంటే బెత్లెహేము అనబడిన దావీదు పురములో క్రీస్తు జన్మించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు అక్కడ పుట్టారు యేసుక్రీస్తు అని అంటే, ఈ యెరూషలేముకి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బెత్లెహేము ప్రపంచ దేశాలన్నిటికీ నట్ట నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రాంతం. ప్రపంచ దేశాలకు కేంద్ర స్థానం, మధ్యస్థ కేంద్ర బిందువు అయినటువంటి ప్రాంతం, సెంటర్ పాయింట్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచమంతటికి మధ్యగా మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో యేసయ్య పుట్టాడు. అందుకనే యేసుక్రీస్తు జన్మించిన తర్వాత క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ప్రపంచమంతటికి పరిచయమైనటువంటి మహానుభావుడు, పరిశుద్ధుడు, జీవమగలిగిన దేవుడు యేసుక్రీస్తు. అందుకని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనేది ఏర్పడింది. అయితే యేసుక్రీస్తు పుట్టినటువంటి ఆ పుట్టుక వార్త ప్రప్రథమముగా ఎవరికి తెలియపరచబడిందంటే, ఆ దేశంలో రాత్రిపూట తమ మందలను కాయుచున్నటువంటి గొర్రెల కాపర్లకు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళకే మొట్టమొదట వర్తమానం తెలియజేయబట్టడానికి గల కారణాలు 2 చెప్తాను. ఒకటి, దావీదు వాళ్ళ నాన్నగారి పేరేం పేరు చెప్పాలి? యెష్షయి. వాళ్ళ నాన్నగారి పేరేం పేరు? బోయేజు కొడుకు పేరేం పేరు? ఓబేదు. ఇప్పుడు అట్లా వెళ్ళిపోదాం. దావీదు, యెష్షయి, ఓబేదు, బోయేజు. ఇట్లా వీళ్ళ పూర్వీకులందరిలో, యూదులందరిలో, ఇజ్రాయిలందరిలో ఒక ఆచారం ఉండేది. ఏంటి ఆ ఆచారం అంటే, ఇజ్రాయేలీలలో పుట్టినటువంటి కడసారివాడు, కడపటివాడు గొర్రెలను కాయాలి. అది వాళ్ళకి విధించబడిన కట్టడ నిబంధన. అందుకని దావీదు కూడా యెష్షయిగా పుట్టిన కుమారుల్లో కడసారివాడు గనక అతనికి గొర్రెల మందలను అప్పగించి బెత్లెహేము ప్రాంతంలో గొర్రెల్ని మేపి కాపాడే బాధ్యత అప్పగించారు యెష్షయి. మిగతా కుమారులంతా చదువుకుని ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపరచబడినట్లుగా చరిత్ర చెప్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, దావీదు వంశంలో ఉన్నటువంటి పూర్వీకులందరూ కూడా గొర్రెల కాపరులుగా, గొర్రెల మందలు మేపేవాళ్ళుగా చలామణి అవుతూ వచ్చారు.
ఈ గొర్రెల కాపరులుగా ఎందుకు వాళ్ళు తమ వృత్తిలో బాధ్యతగా నడిపించబడతా వచ్చారు? ఈ గొర్రెల మందలను పోషించడం, మేపటం, కాపాడటం ఎందుకు అంత బాధ్యతగా చేస్తున్నారు? ఆ రోజుల్లో ఆ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా చాలా చోట్ల గొర్రెల కాపరులు చాలామంది ఉన్నారు. గొర్రెల మందల్ని కాపాడేవాళ్ళు, పోషించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరికి దేవదూత కనబడకుండా, ఎవరికి ప్రత్యక్షం కాకుండా, ఎవరికి ఆ పరలోక సందేశం అందించకుండా బోయేజు పొలములలో, బెత్లెహేము పొలములలో రాత్రిపూట మందలను కాయుచున్న గొర్రెల కాపరులకు మాత్రమే ఎందుకు దేవదూత ప్రత్యక్షమై ఈ మాటలు చెప్పారు అని అంటే, ఆ గొర్రెల కాపరులు ఎవరు, ఎందుకు మందలను రాత్రిపూట కూడా మెలకువగా ఉండి జాగ్రత్తగా కాస్తున్నారంటే, ఇక్కడ ఒక శ్రేష్టమైన విషయం చెప్తాను చూడండి. అప్పటి రోజుల్లో బలులు, అర్పణలు అర్పించేవాళ్ళు యెరూషలేము దేవాలయంలో. బలులు, అర్పణలు అర్పించేవాళ్ళు. ఈ మందలో శ్రేష్టమైనటువంటి గొర్రెలను, మేకలను, శ్రేష్టమైనవై ఉండాలి. అవి 14 రోజులు పరీక్షించబడాలి. వాటిలో పొడ కానీ, మచ్చ కానీ, ఎటువంటి లోపము కానీ, జబ్బు కానీ, అంగవైకల్యం కానీ, పుండు కానీ ఏది ఉన్నా సరే అవి బలి అర్పించడానికి పనికిరావు. అందుకని ఎవరైనా కొనుక్కోవాలి, బలిగా అర్పించడానికి ప్రతిష్ఠితమైన గొర్రెలుగా వాటిని తీసుకెళ్లాలంటే గొర్రెల కాపరులు చాలా జాగ్రత్తగా వాటికి ఎక్కడ ఏది పొడుచుకోకుండా, గీచుకోకుండా, రాసుకోకుండా, ఏ చిన్న గాయం కూడా ఏర్పడకుండా, ఏ చిన్న పుండు కూడా వాటికి పుట్టకుండా, వాటి తలలో కూడా ఏ పురుగులు పట్టి వాటి కంటి చూపు దెబ్బతినకుండా ఉండేటట్లు వాటి తల మీద ఒలీవల నూనె పోసి మర్దన చేయటం, వాటిని చక్కగా పోషించడం, వాటిని చక్కగా కాపాడుకోవటం చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు పండగలకి, శుభకార్యాలకి ఈ గొర్రెల్లో శ్రేష్టమైన గొర్రెలన్నిటినీ గొర్రెల కాపరులు యెరూషలేము గొర్రెల గుమ్మము ద్వారా వాటిని యెరూషలేములో తీసుకొస్తే చాలామంది వాటిని కొనుక్కొని బలి అర్పించేవాళ్ళు. అప్పుల్లో గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు, కోడి దూడలు, పావురాళ్ళు, గువ్వలు బలియాగానికి వినియోగించేవాళ్ళు. అందుకని ఈ గొర్రెల కాపరులు దేవునికి బలి అర్పించడానికి, దేవుని సేవలో ప్రయోజనకరమైనటువంటి ఈ ప్రతిష్ట కలిగినటువంటి గొర్రెల మందల్ని శ్రద్ధగా కాపాడుతున్నారు, బాధ్యతగా కాపాడుతున్నారు. ఒక ప్రక్కేమో వాళ్ళు దావీదు కుటుంబీకులై ఉండవచ్చు. రెండవదిగా ప్రాముఖ్యంగా ప్రతిష్ఠితమైన గొర్రెలను బలి అర్పించడానికి యోగ్యమైనటువంటి గొర్రెలను బాధ్యతగా కాచుకుంటున్నటువంటి కాపరులు ఈ కాపరులు. వీళ్ళకి దూత కనబడటం, సమాచారం అందించడం, వెంటనే వీళ్ళు స్పందించడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం, ఆలస్యం లేకుండా త్వరగా బెత్లెహేము వరకు వెళ్ళి యేసుని కన్నులారా చూచి పరవశించి సంబరాలు చేసుకుని సంతోష గానాలతో చూచిన వాటిని బట్టి, విన్న వాటిని బట్టి దేవుణ్ణి మహిమపరిచి స్తుతి గానాలతో తిరిగి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే నిజమైన క్రిస్మస్. అదే క్రీస్తుకు వాళ్ళు సమర్పించినటువంటి స్తుతి యాగము, స్తోత్ర గానం. ఇంతకీ గొర్రెల కాపరులు విన్న సంగతులేంటి, కన్న సంగతులేంటి? కొన్ని మాటలు మీతో చెప్తాను, శ్రద్ధగా వినండి. ఈ గొర్రెల కాపరులు విన్నటువంటి వార్త ఏమిటి అంటే, మొట్టమొదటిగా భయపడకుడి, దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ సంతోషం చెప్పండి, చేతులెత్తి బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. డోంట్ బీ అఫ్రైడ్. భయపడవద్దు. మిక్కిలి భయముతో, భయం గుప్పెట్లో బానిసలుగా
మగ్గిపోతున్నటువంటి గొర్రెల కాపరులను చూచి దూత ద్వారా దేవుడు అందించిన తొలి సందేశం, మొదటి వర్తమానం ఏంటంటే, మీరు భయపడవద్దు, భయపడవద్దు అనే మాటను తెలియపరిచినట్లుగా లేఖనంలో మనం గమనిస్తాం. చూడండి, గొర్రెల కాపరులే కాదు, సర్వలోకములో ఉన్నటువంటి ప్రజలందరూ ఈరోజు ఏదో ఒక భయంతో, ఏదో ఒక కలవరంతో, ఏదో ఒక బెదురుతో కృంగిపోయి, కృషించిపోయి, బెదిరిపోయి, అదిరిపోయి, అలసడికి ఆందోళనకి గురైపోయి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితులు నేటి సమాజంలో మనం చూస్తున్నాం. రకరకాల భయాలు మానవ జాతిని వెంటాడి వేధిస్తున్నాయి, ఒక పీడకలలాగా పీడిస్తున్నాయి, బలహీనపరుస్తూ ఉన్నాయి. రకరకాల భయాలు, శత్రు భయాలు కొంతమందికి, వ్యాధుల భయాలు కొంతమందికి, భవిష్యత్తును గురించిన భయం కొంతమందికి, ఏం సంభవించబోతుందో అనే భయం మరికొంతమందికి, మరణ భయం కొంతమందికి, భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో అనే భయం కొంతమందికి, రకరకాల భయాలతో మానవులంతా పీడించబడతా ఉన్నారు. మరికొంతమంది ఏమో కీడు వచ్చునన్న భయంతో నెమ్మది లేకుండా కలవరపడిపోతున్నారు. సురక్షితంగా ఉంటామో ఉండమో, క్షేమంగా బ్రతుకుతామో లేదో, నిర్భయంగా నిమ్మళంగా జీవిస్తామో లేదో అనేటట్లుగా సురక్షితమైన జీవితం లేక కీడు వచ్చునన్న భయముతో నెమ్మదికి దూరమై, ప్రశాంతతకు దూరమై, భయంతో బిక్కుమంటూ బ్రతుకుతున్న మానవ జాతికి క్రీస్తు జననంలో, క్రీస్తు పుట్టిన ఆ శుభవేళల్లో అందినటువంటి మంచి వార్త, శుభ సందేశం ఏంటంటే, భయపడకుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మిమ్మును గురించి కానీ, మీ ఆరోగ్యాన్ని గురించి కానీ, మీ ఆత్మీయ జీవితాన్ని గురించి కానీ, మీ పిల్లల భవిష్యత్తును గురించి కానీ, మీ పిల్లల చదువును గురించి కానీ, మీ పిల్లల వివాహాల గురించి కానీ, వారి ఉద్యోగాల గురించి కానీ, వాళ్ళ భవిష్యత్తును గురించి కానీ మీరు చింతపడొద్దు, భయపడొద్దు, బాధపడొద్దు, ఆలోచించి అవస్థల పాలు అవ్వద్దు. సృజించిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నీ పట్ల ఒక బాధ్యత కలిగి భయములన్నిటిలో నుంచి విడిపించి ఒక అభయం అనుగ్రహించి భయాన్ని పారద్రోలి ధైర్యాన్ని నింపుతున్నాడు. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధులు చెప్తుంటే నేను విన్నాను, 400కు పైగా సార్లు రాయబడిన ఒకే మాట ఏంటంటే, భయపడకుము. దేవునికి స్తోత్ర. భయపడకుము, భయపడవద్దు అని, భయపడకు సుమి అని కానీ, భయపడకుడి అని కానీ, ఇట్లా రకరకాల సందర్భాలతో చాలా చోట్ల 400కు పైగా సార్లు భయపడొద్దు, భయపడకుమి అనే మాటలు రాయబడి. ఎందుకంటే ప్రతిరోజు దేవుని యొక్క స్వరం నీ చెవుల్లో వినబడతానే ఉంటుంది. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించేంత వరకు వినబడే వార్త ఏంటంటే, భయపడొద్దు, భయపడొద్దు. కొంతమంది భయంతో పడుకుంటారా, పీడకలు వస్తాయి, ఉలిక్కిపడి లేస్తారు, గచ్చగచ్చ 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 వణికిపోతారు, ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తుంది. ఇక నిద్ర పోవాలంటే భయం, కన్ను ముయ్యాలంటే భయం. ఇంట్లో 10 మంది ఉన్నా, తలుపులు వేసుకున్నా, ఇనప గేట్లున్నా, ఎంత బందోబస్తున్నా సరే భయంతో బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక మీకు ఒక శుభవార్త ఏంటంటే, మీరు ఇక మీదట భయపడకుండా ధైర్యంతో ముందుకు సాగండి. ఇమ్మానుయేలైన దేవుడు మీకు, మీ కుటుంబాలకి నిత్యము తోడై బలపరిచి నడిపించునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ భయపడకుము అనే వార్త క్రీస్తు పుట్టుకలో ఎవరెవరికి వినబడింది ఈ స్వరము అనేది 3 మాటలు నేను క్లుప్తంగా చెప్తాను చూడండి. ఎవరెవరికి యేసు పుట్టిన రోజులలో భయపడకుమి అనే వార్త, ఆ స్వరం
వినబడినటువంటి వ్యక్తులు, క్రిస్మస్లో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తులు గురించి క్లుప్తంగా చెప్తాను చూడండి, మీకు తెలిసిన విషయాలే. నజరేతులోని కన్యక అయినటువంటి మరియ దగ్గరికి గాబ్రియేలు దూత దిగివచ్చి, దయాప్రాప్తురాలా, చెప్పరే, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. దయాప్రాప్తురాలా, నీకు శుభం, నీకు మంచి జరగబోతుంది, నీకు మేలు జరగబోతుంది, నీవు ఆశీర్వదించబడబోతున్నావు, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదించబడును అనే వార్త వినబడినప్పుడు ఆ శుభవచనం ఏమిటో అని కంగుదిని నిర్ఘాంతపోయి భయంతో అయోమయంగా చూస్తుంది దూత తట్టు మేరీ కన్యక. అప్పుడు ఆ కన్యకకు వినబడిన స్వరం ఏంటంటే, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. దేవునికి స్తోత్ర. భయపడబాకు, నువ్వు దేవుని వలన కృప పొందావు, దేవుని వలన అభిషేకించబడ్డావు. కారణ జన్ముడికి జన్మనివ్వటానికి దేవుడి నిన్ను ఒక సాధనంగా ఏర్పరచుకున్నాడు. చరిత్రలో నీ నామం అన్ని చోట్ల ప్రకటించబడుతుంది. తరతరాలలో నీవు ధన్యురాలుగా ఉంటావు. సర్వశక్తుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. భయపడబాకు, భయపడబాకు అన్నప్పుడు మరియా తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అమోఘమైంది, అత్యున్నతమైంది, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఏంటి ఆ నిర్ణయం అంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయిననో నిరర్ధకము కాదు. ఏది ఏమైనా దేవుని చిత్తమే నాకు సిద్ధించునుగాక. ఎంత ధైర్యం ఉండాలండి. మీరందరూ ఈరోజు ఆమేన్ చెప్పారు, కానీ ఆ రోజుల్లో ఎలాంటి కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయో తెలుసా? ఎవరైనా ప్రదానం చేయబడినటువంటి ఒక కన్యక గర్భవతి అయితే రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఆమె పెళ్ళి పెటాకులైపోద్ది. జీవితాంతం ఆమెని ఒక భయంకరమైన బజారు మనిషిగా చూస్తారు. ఎంతో గుట్టుగా, భక్తిగా, పద్ధతిగా, నీతిగా, నిజాయితీగా పెరిగినటువంటి కన్య జీవితం అందరి మధ్యలో అవమానాస్పదంగా మారిపోయే పరిస్థితులు వస్తాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఆమె కళ్ళ ఎదుట మెదలాడుతూ ఉన్నాయి, తిరుగులాడుతూ ఉన్నాయి. ఏంటి నా పరిస్థితి? ఇప్పుడు నన్ను ప్రదానం చేసుకుని పెళ్లి చేసుకోబోతున్నటువంటి నా భర్తకి ఈ వార్త తెలిస్తే, నేను గర్భవతిని అవుతానన్న వార్త తెలిస్తే ఆయన ఎలా స్పందిస్తాడు, ఎలా ఫీల్ అవుతాడో, ఏం జరుగుతుందో, వాళ్ళ బంధువులు ఏం చేస్తారో, వాళ్ళ కుటుంబీకులు ఎలా ఫీల్ అవుతారో, నా ఇంట్లో ఎలాంటి పరిస్థితులు నేను ఎదుర్కోవాలో, నా సమకాలీకులతో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో. ఈ నజరేత్ అనే గ్రామం చాలా కుగ్రామం. నజరేతు అనే మాటకు అర్థం ఏంటంటే చిగురు అని అర్థం. అందరు చెప్పండి గట్టిగా. నజరేత్ అనే మాటకు అర్థం ఏంటి? చిగురు అని అర్థం. కానీ ఈ నజరేతును గురించి హీరాము రాజైన తూరు దేశపు రాజైన హీరాము ఏం చెప్పాడంటే, ఈ గలిలయలో 20 ప్రాంతాలు ఉంటాయి. గలిలయ అనేది ఒక స్టేటు. గలిలయ అనేది ఒక స్టేట్, ఒక రాష్ట్రం. దాంట్లో 20 పట్టణాలు లేదా గ్రామాలు ఉంటాయి. ఆ 20 గ్రామాలలో నజరేతు అనేది 2 కొండ చర్యల మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం. అప్పట్లో మరియ నివాసం చేస్తున్నటువంటి దినాల్లో 300 కుటుంబాలు మాత్రమే ఆ నజరేతులో నివాసం ఉండేవాళ్ళు. వాళ్ళు మాత్రం ఆ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళేవాళ్ళు కాదు. అసౌకర్యాలు, అనర్థాలకు నిలయముగా ఉన్నటువంటి గ్రామం. దొంగలు, తిరుగుబాటుదారులు, రెబల్సు అందరూ కూడా
ఆ గ్రామంలోకి వచ్చి తలదాచుకునేవాళ్ళు. ఆ నజరేతులో ఉన్న వాళ్లకు నాగరికత కూడా పెద్దగా తెలియదు, చదువు సంధ్యలు కూడా పెద్దగా లేవు. విచిత్రం ఏంటంటే నజరేతులో ఉన్నవాళ్ళు నజరేతును విడిచి ఎందుకు వెళ్ళరు అని అంటే, ఉన్నవాళ్ళు ఎన్ని ఇబ్బందులైనా, ఎంత కరువైనా, ఎంత దరిద్రం వచ్చినా కానీ, ఆకలి చావులతోనన్నా చస్తారు కానీ ఎందుకు వేరే ప్రాంతానికి వెళ్ళరంటే, వాళ్ళకి అక్కడ భాష తప్ప వేరొక భాష రాదు, వేరొక భాష రాదు. అంత అనాగరికమైనటువంటి ప్రజలు, అసౌకర్యాలతో ఉన్నటువంటి ప్రజలు, అనర్థాలకు నిలయమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఈ మరియ మాత్రం చాలా నీతిగా, పవిత్రంగా, యథార్థంగా, భక్తి భావాలతో పెంచబడింది. అయితే ఈ కన్యకకు ప్రదానం చేయబడిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ఈమె గర్భవతి అయి కుమారునికి జన్మనివ్వటానికి సిద్ధపడుతుంది. ఈ వార్త చెప్పినటువంటి దూత చెప్పిన వెంటనే మరియ భయపడింది, కలవరపడింది, ఎలా జరుగుతుంది అని ఆశ్చర్యపోయింది. తన ఆలోచనలన్నీ నివృత్తి చేసుకోవటానికి ప్రయత్నం చేసింది. ఆ సందర్భంలో దూత చెప్పిన మాట, భయపడకు, నీవు దేవుని వలన కృప పొందావు, దేవుని కృప నీకు తోడై ఉంది, దేవుని కృపలో నీవు నిలిచి ఉన్నావు, దేవుని కృప నిన్ను కమ్ముకుంటుంది, దేవుని కృప చేత నువ్వు స్థిరపరచబడతావు, దేవుని కృప చేత నువ్వు బలపరచబడతావు, దేవుని కృప చేత ధైర్యపరచబడతావు, దేవుని కృప ద్వారా నీలో అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. ఏ విషయంలో నువ్వు భయపడబాకు, నీకు మంచి భవిష్యత్తే అనుకరించబడుతుంది, నీకు మంచే జరిగిద్ది, కానీ ఏ చెడు నీ జీవితంలో జరగదని ఒక శుభవార్త, ధైర్యపరిచే ఒక వర్తమానం మరియకి అందించబడింది. ప్రియులారా, మీ జీవితంలో కూడా ఒకవేళ ఎన్నో అవమానాలు, నిందలు, పోరాటాలు ఎదుర్కొంటున్నారా? మీ మీద చెడ్డ మాటలెల్లా పలికి, మీ పేరు చెడ్డదని కొట్టివేసి, నిందించి అవమానపరుస్తున్నారా? సమాజంలో నేను తలెత్తుకొని తిరగలేనేమో, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా జీవితం ముగింపు ఎలా ఉంటుందో, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాలో అనే ఆలోచనతో అవస్థలు పడుతున్నారా? మీకు ఒక శుభవార్త, మీరు భయపడబాకండి, మీరు దేవుని వలన కృప పొంది ఉన్నారు, ప్రభువు మీకు తోడై ఉండునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఈ మరియమ్మ దావీదు వంశములో, దావీదు గోత్రములో పుట్టిన యేసేపుకి భార్యగా ప్రదానం చేయబడింది. ఈ వార్త ఆగ మేఘాల మీద యేసేపుకి వెళ్ళిపోయింది. యేసేపు నీతిమంతుడు, భక్తిపరుడు, పద్ధతిగా నడుచుకునే పరిశుద్ధుడు. ఆలోచనలో పడ్డాడు. ఓ తలకై బద్దలైపోతుంది, తిండి తింటల్లా, నిద్రపోట్లా, ఎవరితో మాట్లాడతల్లా, ఏం చేయాలో అర్థం కావట్లా, అసలు మాటలు మింగుడు పడినటువంటి పరిస్థితి. నాకే ఎందుకు ఇలా జరగాలి? నేను ఎంత నీతిమంతుణ్ణి, ఎంత పరిశుద్ధుణ్ణి, ఎంత భక్తి కలిగిన వాడిని, ఎంత యథార్థంగా నడుచుకునేవాడిని, మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి అని, నీతిమంతురాలని, కన్యక అని, పవిత్రతను కాపాడుకున్న పరిశుద్ధురాలని ఆ అమ్మాయిని పెళ్ళాడాలనుకున్నాను, జీవితాంతం ఆ అమ్మాయికి తోడుగా ఉందాం అనుకున్నాను అని ఆలోచనలో పడి ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఏమనంటే, మరియను అవమానపరచడం ఇష్టం లేక ఆమెను రహస్యంగా విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. రహస్యంగా విడిచిపెట్టేద్దాం, అవమానపరచడం ఇష్టం లేక, నీకు గర్భిణి ఎలా వచ్చింది, ఇది ఎలా జరిగింది, అసలు నువ్వు మనిషివేనా, కొద్ది రోజుల్లో పెళ్లి పెట్టుకుని నువ్వు గర్భిణిగా ఎలా మారుతావు, ఇది నలుగురిలో తెలిస్తే ఎంత నవ్వుల పాలైపోతాం, నేను అసలు సమాజంలో తలెత్తుకొని తిరగలనా అని అడిగేయాలనుకున్నాడు. కానీ నీతి అడ్డం వచ్చింది యేసేపుకి. అందుకని ఆమెని రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు, కానీ అవమానపరచడం ఇష్టం లేక రహస్యంగా విడిచిపెడదాం అనుకుని, ఏ జరిగిదాక వదిలేద్దామని డిసైడ్ అయిపోయి పడుకున్నాడు. ఇక మనసుని కుదుటపరుచుకొని పడుకుంటే స్వప్నమందు
ప్రభువు దూత యోసేపు ప్రత్యక్షమై యోసేపుతో చెప్పిన మాట, దావీదు కుమారుడు అయిన యోసేపు, ఓ యోసేపు, నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకుము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరియను చేర్చుకొనుటకు నీవు భయపడ. ఆమె విషయంలో ఎటువంటి సందేహం, ఎటువంటి అనుమానం, ఎటువంటి అపార్థం నీకు వలదు. ఆమె కన్యక, ఆమె పరిశుద్ధురాలు, ఆమె దేవుని చేత ఏర్పరచబడిన పాత్ర, ఆమె దయాప్రాప్తురాలు, ఆమెకు ప్రభు తోడై ఉన్నాడు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మని వలన. కాబట్టి ఆమెను చేర్చుకోవటానికి భయపడబాకు అని చెప్పినప్పుడు యోసేపు సంతోషానికి అవధులు లేవండి. నిద్రలేచి ఆమెను చేర్చుకున్నాడు. యేసయ్యకు జన్మనిచ్చేంత వరకు ఆమెను కూడకుండా ఆమెకు తోడుగా, నీడగా, అండగా, ఆసరాగా నిలబడి అన్ని విషయాల్లో తోడై నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ కుటుంబ వ్యవస్థల్లో కూడా వివాహం జరిగిన తర్వాత లేదా నిశ్చితార్థం జరిగిన తర్వాత మీ భర్త గురించో, మీ భార్య గురించో, మీరు పెండ్లాడబోయే భార్య గురించో, మీ పెండ్లి భర్తగా ఆహ్వానించే భర్త గురించో మీకు రకరకాల వార్తలు వినబడవచ్చు, రకరకాల పుకార్లు షికారు చేస్తా ఉండొచ్చు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అమ్మో, అంత నీతిమంతుడు అనుకున్నాం, అందం లేకపోయినా, చదువు లేకపోయినా, గవర్నమెంట్ ఉద్యోగం లేకపోయినా మా అమ్మాయిని ఇద్దాం అనుకున్నాం. ఆ పిల్లోడికి క్యారెక్టర్ లేదంట, ఇంతకుముందే వేరే అమ్మాయిని ప్రేమించాడంట, వేరే అమ్మాయితో పార్కుల్లో తిరిగాడంట, బీచ్ల్లో తిరిగాడంట, రైల్వే స్టేషన్లో ఉండేవాళ్ళంట, బస్ స్టేషన్లో ఉండేవాళ్ళంట, వీధి మూలల్లో ఉండేవాళ్ళంట, బైకుల మీద తిరగతా ఉండేవాళ్ళంట. ఇలాంటి వార్తలు మీకు వినబడవచ్చు. ఆ అమ్మాయి కూడా తక్కువదేం కాదు, చాలామందిని మార్చిందిరా బాబు. మీ ముందు తెల్లబట్టలు వేసుకుని పెద్ద ముసుకేసుకుని నటిస్తుంది, కానీ అమ్మో ఎన్నో కొంపలు కూల్చేసింది, ఎంతోమంది జీవితాలకు చిచ్చు పెట్టింది, ఎంతోమందిని పాపిష్టోళ్ళుగా చేసి వాళ్ళ పొరుగు బజారుకీడ్చేసింది అని మీకు రకరకాల వార్తలు రావచ్చు. కానీ మీరు భయపడబాకండి. మీ భయాలన్నిటికీ ఒక విడుదల, మీ సందేహాలన్నిట్లో నుంచి ఒక విడుదల కలిగించేటట్లుగా దేవుడు ఒక స్పష్టమైన సూచన, స్పష్టమైన ఆధారాలు, స్పష్టమైన రుజువులు మీకు అనుగ్రహించి మీ కుటుంబ వ్యవస్థలో మీ భార్యాభర్తల మధ్యలో ఎదుర్కొంటున్నటువంటి మనస్పర్ధలు, విభేదాలు, అనుమానానికి అవకాశం కలిగిస్తున్నటువంటి సంఘటనలు, సందర్భాలు అన్నిటినీ పటాపంచలు చేసి మీ ఇద్దరి మధ్యలో సఖ్యత, సమాధానం, సంతోషం అనుగ్రహించి మీ జంట అనేకులకు కన్నుల పంటగా ఆయుష్కాలం అంతా ఆదర్శవంతంగా మార్గదర్శకులుగా ఉండేటట్లుగా చరిత్రలో దీవించబడిన జంటగా మీ కుటుంబ వ్యవస్థ నిలిచేటట్లుగా దేవుడు మీకు చెప్తున్న వార్త, మీ భార్యను చేర్చుకోవటానికి భయపడబాకండి, మీ భర్తను చేర్చుకోవటానికి భయపడబాకండి, మీ పిల్లల్ని చేర్చుకోవటానికి భయపడబాకండి, మీ తల్లిదండ్రులను చేర్చుకోవటానికి భయపడబాకండి. ఏ భయము లేదు. ప్రభువు మీకు తోడై మీ భయములన్నిట్లో నుంచి విడిపించి, అపవిత్రత అంతా తొలగించి, ఆటంకాలన్నీ తొలగించి, పరిస్థితులన్నీ అనుకూలపరుచునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా. మూడవదిగా ఎవరికి ఈ వార్త అంటే, పొలములో తమ మందను కాయుచున్న గొర్రెల కాపర్లకు. ఏమని? భయపడకుడి, భయపడకుడి, ప్రభు మీకు తోడుగా ఉన్నాడు. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన వార్త మీకు తెలియజేస్తున్నాం. ఇదిగో గొప్ప కార్యాలు మీకు తెలియపరచబడుతున్నాయి. మీరు భయపడబాకండి. వాళ్ళు మిక్కిలి భయంతో ఉన్నారు, మిక్కిలి భయంతో ఉన్నారు. మీరు గొర్రెల కాపర్లైనా, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లైనా, వ్యాపారవేత్తలైనా, చదువుకుంటున్నా, కూలి పని చేసుకుంటున్నా, చేతి పని చేసుకుంటున్నా, వృత్తి పని చేసుకుంటున్నా, సామాన్యులైనా సామంతులైనా, పండితులైనా పామరులైనా, గొప్పవారైనా అల్పులైనా, పండితులైనా పామరులైనా, ఎవరైనా సరే
మీరు దేనికి మిక్కిలిగా భయపడుతున్నారో, ఏ సమస్యకు మిక్కిలి భయపడుతున్నారో ఆ సమస్యలన్నీ సమసిపోయి గొప్ప సమాధానం మీ హృదయంలోనికి వచ్చునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా ఆమేన్. మోషే, ఇజ్రాయేల్ సర్వ సమాజం ఎర్ర సముద్రం దగ్గర నిలిచిపోయారు. ఎర్ర సముద్రం వాళ్ళకి అడ్డుగా వచ్చేసింది. వాగ్దత్త దేశానికి వెళ్తుంటే వెనక చూస్తే ఫరో సైన్యం రథాలతో రౌతులతో తరుముతున్నారు. ఎర్ర సముద్రం అనగానే చాలామందికి వచ్చే ఆలోచన ఏంటంటే ఆ నీళ్లు ఎర్రగా ఉంటాయేమో, నల్ల సముద్రం అంటే నల్లగా, ఎర్ర సముద్రం అంటే ఎర్రగా, మహాసముద్రం అంటే మంచిగా ఉంటాయి అనుకునేరు. ఎర్ర సముద్రం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ సముద్రంలో అక్కడక్కడ సముద్రం లోపల పగడాలు ఉంటాయి, విస్తారమైన పగడాలు ఉంటాయి. పగడాలు ఎర్రగా ఉంటాయి కనుక ఆ పగడాల యొక్క కలర్కి ఈ నీళ్లు కూడా ఎరుపు రంగులో కనబడతాయి. అదొక కారణం హిస్టారికల్గా. రెండో కారణం ఏంటంటే ఎర్ర సముద్రం చుట్టూ ఎర్రని కొండలు ఉంటాయి. ఎర్రని కొండలు, ఎర్రని పర్వత శిఖరాలు ఉంటాయి. ఆ ఎర్రని పర్వత శిఖరాలు సూర్యుడు ఉదయించినప్పుడు ఆ షేడు, ఆ నీడ, ఆ నీళ్ళల్లో పడినప్పుడు ఆ నీళ్లు ఎర్రగా కనబడతాయి. ఎలా కనబడతాయి? ఎర్రగా. రెండు కారణాలు. ఒకటి, సముద్రం లోపల పగడాల వలన అది ఎర్ర సముద్రం అనే పేరు వచ్చింది. దాని బోర్డర్లో, దాని అంచున ఎర్రని పర్వత శిఖరాలు, ఎర్రని రాళ్లతో ఉన్నటువంటి కొండలు ఉన్న కారణాన్ని బట్టి ఎర్ర సముద్రం అనే పేరు వచ్చింది. ఈ ఎర్ర సముద్రం దగ్గర మోషే భయపడ్డాడు, ఇజ్రాయేలీలు భయపడ్డారు, అందరూ భయపడ్డారు. అప్పుడు వాళ్ళకి వినబడినటువంటి వార్త ఏంటంటే భయపడక సాగిపోవుడి. దేవునికి స్తోత్రం. భయపడొద్దు, సాగిపోండి అని చెప్పినప్పుడు వెంటనే ఎర్ర సముద్రం పాయలుగా చీల్చబడింది. ఆరిన నేల మీద అరణ్య యాత్రలో ఇజ్రాయిల్ అందరూ కూడా వేగంగా వడివడిగా సాగిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ జీవితంలో కొన్ని ఆటంకాలను బట్టి, అవరోధాలను బట్టి మీ గుండెల్లో భయం, ముందుకెళ్ళినా చచ్చిపోతాను, వెనక్కి వెళ్ళినా చచ్చిపోతాను, ఎక్కడ అడుగేసినా చచ్చిపోతాను, ఎక్కడ ఉన్నా చచ్చిపోతా, ముందుకెళ్ళినా చచ్చిపోతా, వెనక్కి వెళ్ళినా చచ్చిపోతా, ఎక్కడికి కదలలేని పరిస్థితుల్లో, ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో, ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా ఆలోచించడానికి ఆలోచనలు కూడా రానటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరుండి భయంతో గజ వణికిపోతున్నారేమో. భయం ఏదైనా, సమస్య ఎంత గొప్పదైనా సరే మీతో ప్రభు చెప్తున్న మాట, భయపడక సాగిపోండి, మీ మార్గాలన్నీ సరళమగునుగాక. మీ జీవితాల్లో ఏదైతే మిమ్మల్ని భయపెడుతుందో ఆ భయాన్ని చూసి మీరు భయపెట్టండి. భయానికి నిన్ను చూస్తే భయం పుట్టాలి, కానీ నువ్వు దేనికి భయపడకూడదు. ఎంత సమస్య అయినా సరే దేవుని పిల్లలు చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? అదంతా. చెప్పండి గట్టిగా, అదంతా అని చెప్పండి. ఆ సమస్యలన్నీ మీ ఎదుట చతికిలబడిపోతాయి, మీకు రహదారిగా మారిపోతాయి. అలాంటి గొప్ప కార్యాలు దేవుడు జరిగించడానికి మీతో చెప్పమన్న వార్త, మీకు వినబడుతున్న వార్త, మీ చెవులు వినుచున్న వార్త ఏంటంటే భయపడకుడి. దేవుని స్తోత్రం చెప్పుకోండి గట్టిగా. ఈ గొర్రెల కాపరులు తాము విన్న వాటిని గూర్చియు కన్న వాటిని గూర్చియు దేవుణ్ణి మహింపరిచారు. వాళ్ళు విన్న వార్త ఏంటంటే భయపడవద్దు, ఏం చేయొద్దు. మరి ఈ వార్త విని ధైర్యంతో నింపబడి నిర్భయంగా జీవిస్తూ దేవుణ్ణి మహింపరుస్తున్నారా? ఎన్నిసార్లు మీరు దూత ద్వారా, దైవ సేవకుల ద్వారా, యేసుదాస్ పాస్టర్ ద్వారా, సిస్టర్ల ద్వారా, నాయకుల ద్వారా ఈ వార్త విన్నారు? దూత అంటే గాబ్రియేల్ దూతే రానవసరంలా, మికాయేల్ దూతే రానవసరంలా, కెరూబులు సెరాపులు రెక్కలు కట్టుకుని వచ్చి నేను దూతని, నా పేరు గాబ్రియేలు అని చెప్పాల్సిన అవసరంలా. దూత అంటే యాజకులే, సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు
ఈ దూతల ద్వారా మీకు అందించబడుతున్న సందేశం ఏంటంటే భయపడవద్దు, 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 ధైర్యం తెచ్చుకోండి, ప్రభువు మీకు తోడై ఉండునుగాక. తర్వాత వీళ్ళకి వినబడినటువంటి రెండవ వార్త, చాలా వార్తలు ఉన్నాయి అక్కడ, కానీ రెండవ వార్త మాత్రం క్లుప్తంగా చెప్తాను వినండి. అదేంటంటే భూమి మీద ఆయనకి ఇష్టులైన ప్రజలకు సమాధానం కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా, సమాధానం. అందరు సంతోషం చెప్పుకోండి, సమాధానం. ఎవరికి? ఎంత చక్కగా రాశాడో చూడండి. ఆయనకు ఇష్టులైన ప్రజలకు, ఆయనకు ప్రియమైన ప్రజలకు భూమి మీద ఉండగానే వారి హృదయంలో గొప్ప సమాధానం, పూర్ణ శాంతి, మెండైన సమాధానం కలుగునుగాక అనే ఒక వార్త వాళ్ళు విన్నారు, ఒక పాట వాళ్ళు విన్నారు, ఒక స్తోత్ర గానం వాళ్ళ చెవుల్లో ప్రతిధ్వనించింది. ఈ శుభ సమయంలో, ఈ పర్వదినాన మీకందరితో ప్రభు చెప్తున్నాడు, ఆయనకి ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునుగాక. మీ జీవితాల్లో సమాధానం ఉందా? మీ హృదయాలను క్రీస్తు అనుగ్రహించే సమాధానం ఏలుబడి చేస్తుందా లేదా? మీ ఇంటిలో భార్య భర్తలు, పిల్లలు, కొడుకులు, కూతుర్లు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ సమాధానంగా ఉంటున్నారా? అందరితో సమాధానంగా ఉంటున్నారా? ఒకళ్ళతో ఒకళ్ళు సమాధానంగా ఉంటున్నారా? ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి మనం అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నించడం మన వంతు. మన ప్రయత్నాన్ని సఫలపరచడం దేవుని వంతు. దేవుడు తప్పకుండా మన ప్రయత్నాన్ని సఫలపరుస్తాడు. ఎప్పుడు అనంటే సమాధానం కోరుకుని సమాధానంగా జీవించడానికి, సమాధాన పడటానికి, సమాధానంగా కలిసి ఐక్యతతో ఆశీర్వాదకరంగా సాగిపోవటానికి మనం ప్రయత్నిస్తే తప్పకుండా మన ప్రయత్నాలన్నిటిని దేవుడు దీవిస్తాడు. ఈరోజు చాలామంది అందరితో సమాధానంగా ఉండటానికి ఇష్టపడరు, అందరితో కలిసి ఉండటానికి ఇష్టపడట్లేదు. ఎందుకనంటే వాళ్ళు దేవునికి ఇష్టం కాదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఒక్క మాట తేలిగ్గా చెప్పుకోవాలంటే, దేవునికి ఇష్టం లేని వాళ్ళు అందరితో సమాధానంగా ఉండలేరు. కొందరితోనే సమాధానంగా ఉంటారు, వాళ్ళకు అనుకూలమైన వాళ్ళతోనే సమాధానంగా ఉంటారు. వాళ్ళు భక్తులా, భక్తిహీనులా, పరిశుద్ధులా, పాపులా, ప్రార్థనా పరులా, ప్రార్థన చేయని వాళ్ళ, లోకస్తుల, ఆత్మానుసారుల, దేవునిలో నిలిచిన వాళ్ళ, అపవాది చేతిలో కీలుబొమ్మల, వాళ్ళ నోరు బాగుందా లేదా, వాళ్ళ మాట బాగుందా లేదా, వాళ్ళ మనసు బాగుందా లేదా, ఇవేం పట్టించుకోరు. వాళ్ళకి నచ్చాలి. ఏ చెట్టు పక్షి ఆ చెట్టు నెడకి వెళ్ళిపోయినట్లుగా, ఏ గూటి పక్షి ఆ గూట్లోకి చేరినట్లుగా, ఏ జాతికి చెందిన వాళ్ళంతా ఒక చోట చేరుతూ ఉంటారు. మనకి పెద్ద ఆశ్చర్యమేం లేదు. ఓహో, ఇది గుంపు. ఈ గుంపులో ఒక్కడన్నా భక్తి కలిగినోడు ఉన్నాడా? ఈ గుంపులో ఒక్కడన్నా సరిగ్గా ప్రార్థన చేస్తాడా? ఈ గుంపులో ఒక్కడన్నా నీతిగా ఉంటాడా? ఒక్కడికి నీతి లేదు, జాతి లేదు. అంత పనికి మాలినటువంటి బ్యాచ్. అలాంటి వాళ్ళతో సమాధానం. ఎవరైనా పరిశుద్ధంగా ఉంటే, భక్తిగా ఉంటే, నీతిగా ఉంటే వాళ్ళతో సమాధానం కాదు, విభేదాలు, విభజనలు, పోరాటాలు, భయంకరమైన పరిస్థితులు నేటి సమాజంలో మనం చూస్తున్నాం. కానీ క్రిస్మస్ సందర్భంగా ఆ గొర్రెల కాపర్లకు వినబడినటువంటి వార్త ఏంటంటే, భూమి మీద ఆయనకి ఇష్టమైన ప్రజలకు సమాధానం కలుగునుగాక. సంతోషం చెప్పండి. సెలబ్రిటీలందరికీ సమాధానం కలుగునుగాక అని కానీ, సినిమా యాక్టర్లందరికీ సమాధానం కలుగునుగా కానీ, రాజకీయ నాయకులందరికీ సమాధానం కలుగునుగా కానీ, ముఖ్యమంత్రులందరికీ సమాధానం కలుగునుగా కానీ, ప్రధానమంత్రులందరికీ సమాధానం కలుగునుగా కానీ, మేడల్లో మిద్దెల్లో తిరిగే వాళ్ళందరికీ సమాధానం కలుగునుగా కానీ, కోటీశ్వరులందరికీ సమాధానం కలుగునుగా కానీ రాయబాళ్ళ. ఈ రోజున కోట్లకు పడగలెత్తినటువంటి వాళ్ళ కుటుంబాల్లో శాంతి సమాధానం లేదు. చాలామంది కోటీశ్వరులండి,
ఒక పాప్ డాన్సర్ ఒక అతను ఉన్నాడు. అతనికి ప్రపంచంలో కోటాను కోట్ల మంది అభిమానులు. ఒకసారి చదివాను నేను, ఒక చోట ఒక ప్రోగ్రాంకి వెళ్ళి ఒక అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చాడట. షేక్ హ్యాండ్ ఇస్తే నెల రోజుల పూట ఆ అమ్మాయి ఆ చెయ్యి కడుక్కోలేదంట. ఆ చెయ్యి కడుక్కోలేదట, ఆ ఫ్లేవర్ పోద్దామనని. నయ్యం వాడు కనుక హగ్ చేసుకున్నట్టయితే అసలు స్నానమే చేసేది కాదేమో, డ్రెస్సే మార్చుకునేది కాదేమో. ఇంకా పుణ్యాత్మురాలు. అయితే అంత కోట్ల మంది అభిమానులు, కోట్ల రూపాయల ఆస్తి, నేము ఫేము ఉన్నటువంటి వ్యక్తికి సమాధానం లేదండి, భయం అంట. అందుకని పెద్ద 3,000 ఎకరాల్లో అతని యొక్క క్యాంపస్ ఉంటుంది, అతని ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో జూ కూడా ఉంటుంది. ఆ ఇంట్లో అన్ని రకాల మనుషులు ఉంటారు. ఎంతమంది ఉన్నా సరే వాడికి నిద్ర పట్టదట. భయం భయం భయం, లోన్లీగా ఫీల్ అయ్యేవాడట, ఒంటరితనం వేధిస్తా ఉండేదట. అతడు 150 సంవత్సరాలు బతకాలనుకుని కిడ్నీ డోనర్ని, లివర్ డోనర్ని, ఆ తర్వాత కళ్ళు ఏదైనా తేడా వస్తే కళ్ళు డొనేట్ చేసే వాళ్ళని, ఏ అవయవం కావాలంటే అవయవం వెంటనే డొనేట్ చేసే వాళ్ళని, అతనికి సెలెక్ట్ అయ్యే, అతనికి సరిపోయే అవయవాలు, బ్లడ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ అందుబాటులో పెట్టుకున్నాడట. కానీ అతి తక్కువ వయసులో చచ్చాడు. ఎందుకో తెలుసా? లోన్లీనెస్ అనేది, అశాంతి అనేది అతన్ని ఆవరించి అతలాకుతలం చేసి, ఎంత మెడిసిన్ వాడినా, ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఎంత ప్రయత్నాలు చేసినా సరే ప్రాణాలని కాపాడుకోలేకపోయాడు. కానీ యేసుక్రీస్తు చెప్తున్నారు, నా శాంతినే మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు, లోకంలో ఎక్కడ దొరికేది కాదు, నాలో ఉన్న శాంతి మీకు ఇస్తున్నాను. నేనెవరో తెలుసా? సమాధానకర్తయగు అధిపతిని. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు సమాధానకర్త. యేసుక్రీస్తు పీస్ మెసెంజర్ కాదు, యేసుక్రీస్తు పీస్ మేకర్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన శాంతి దూత కాదు, శాంతి ప్రదాత. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసుక్రీస్తు శాంతి దూత కాదు, శాంతి ప్రదాత. శాంతి ప్రదాత కనుక యేసుక్రీస్తు శాంతినే ఇస్తాడు, సమాధానమే ఇస్తాడు. ఆ సమాధానం ప్రకటించబడుతుంది ఎవరికంటే ఆయనకి ఇష్టంగా ఎవరైతే బ్రతుకుతారో, ఆయన యందు విశ్వాసం ఉంచి ఎవరైతే బ్రతుకుతారో, ఎవరైతే ఆయనకు ఇష్టలుగా, పరిశుద్ధంగా, నీతిగా జీవితాన్ని కట్టుకొని కాపాడుకుంటారో, వాళ్ళు భూమి మీద బతికినంత కాలం వాళ్ళ హృదయంలో సమాధానం, ఇంట్లో సమాధానం, ఇరుగు పొరుగు వాళ్ళతో సమాధానం, సరిహద్దుల్లో సమాధానం, సంఘంలో సమాధానం, సమాజంలో సమాధానం, అందరితో ఉప్పు వేసినట్లుగా సమాధానం కలిగి నడుచుకొందురుగాక. సంతోషం చెప్పండి గట్టిగా. ఈ వార్తలు విన్నారు. ఆ తర్వాత పొట్టి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో పరుండబెడతాడు. ఆయన రక్షకుడు, ఆయన దావీదు పట్టణంలో పుట్టాడు అనే వార్తలు విన్నారు కదా. ఆయన ద్వారా ప్రజలందరికీ మహా సంతోషం కలిగిద్దని వార్తలు విన్నారు కదా. ఈ 4 వార్తల్ని ఏం చేశారంటే వాళ్ళు కన్నబడిన ప్రతి ఒక్కరికి చెప్పటం మొదలుపెట్టారు. ఆయన రక్షకుడు, ఆయన ప్రభాకరుడు, ఆయన శాంతి ప్రదాత, ఆయన ద్వారా ధైర్యం, ఆయన ద్వారా జీవితకాలం అంతా నిర్భయమైన జీవితం, ఆయన ద్వారానే రక్షణ. పాపములలో నుంచి విడిపించబడాలి అంటే యేసు అనే రక్షకుణ్ణి నమ్మాలి. ఆయన మానవాళి కోసం, మన కోసం పుట్టినటువంటి రక్షకుడు, ప్రభాకరుడు అనే వార్త అందరికీ ప్రకటించారు. ఆ తర్వాత వాళ్ళు విన్న సంగతులు, కళ్ళతో చూసిన సంగతులను బట్టి ఏం చేశారంటే దేవుని మహిమపరిచి స్తోత్రాలు చెప్పారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం విన్న సంగతులను బట్టి, చూచిన సంగతులను బట్టి దేవుని మహిమపరచాలి. ఆ సంగతులన్నీ అనేకులకు ప్రకటించాలి. ఆ సంగతులను బట్టి దేవునిని మహిమపరుస్తూ స్తోత్రం చేయొచ్చు. మన శేష జీవితాన్ని దేవుని కృపలో కొనసాగించుదముగాక. రెండవ సంగతి చెప్తాను, జాగ్రత్తగా వినండి, చదువుకుందాం. చూడండి,
లోకాసు వార్త 7వ అధ్యాయం 22వ వాక్యం చదువుకుందాం. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలియజేయండి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివాళ్ళు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటి వాళ్ళు వింటున్నారు, చనిపోయిన వాళ్ళు లేపబడుతున్నారు, దీనులకు సువార్త ప్రకటించబడుతుంది. నా విషయమై అభ్యంతర పడని వారు ధన్యుడని వారితో ఉత్తరమిచ్చాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి గట్టిగా. మొదట చెప్పాను, విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరిచి స్తోత్రం చేసిన గొర్రెల కాపరులు. రెండవ సంగతి చెప్తున్నాను వినండి. విన్నవాటిని గూర్చియు కన్నవాటిని గూర్చియు అనేకులకు తెలియజేయాలి. అనేకులకు ఏం చేయాలి? నోరితే చెప్పాలి గట్టిగా. అనేకులకు ఏం చేయాలి? తెలియపరచాలి, ప్రచురించాలి, అనేకులకు చెప్పాలి, అనేకులకు చెప్పాలి. ఈ సందర్భం చెప్తాను, తలపైకి చూడండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను చెరసాల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు ఆయనకి కొన్ని వార్తలు వినబడ్డాయి. ఏమని అంటే, యేసుక్రీస్తు పాడి మీద మోసుకుని వస్తున్నటువంటి ఒక బాబుని ముట్టి శవాన్ని సజీవంగా లేపి ఆ తల్లికి అప్పగించాడు, ఆ తల్లితో ఏడవద్దని చెప్పాడు అనే సంగతి అనేకులు చెప్పుకుంటుంటే, యోహాను శిష్యులు విని జైలుకి వెళ్ళి, యోహాను గారు, యేసుక్రీస్తు ఇలా చనిపోయిన వాళ్ళు కూడా సజీవులుగా లేపుతున్నారు, ఆయన కీర్తి అన్ని చోట్ల వ్యాపిస్తుంది, ఆయన రోగములు గల వారిని, బాధలు కలిగినటువంటి వాళ్ళను, అపవిత్రాత్మలతో పీడించబడుతున్న వాళ్ళను అనేకుల్ని స్వస్థపరుస్తున్నాడు, గుడ్డివారు అనేకులకు చూపు ప్రసాదిస్తున్నాడు అని చెప్పారు. అప్పుడు యోహాను తన శిష్యుల్లో ఇద్దరిని యేసుక్రీస్తు దగ్గరికి పంపించి ఒక మాట కనుక్కోమన్నాడు. ఏమనంటే, రాబోవు వాడవు నీవేనా, లేక మేము వేరొకని కోసం కనిపెట్టాలా? రాబోవు వాడవు నీవేనా, లేక మేము వేరొకని కోసం కనిపెట్టాలా అని కనుక్కుని రండిరా బాబు అని ఇద్దరు శిష్యులు పంపించారు. వాళ్ళు వచ్చేసరికే యేసుక్రీస్తు వారు రోగులు స్వస్థపరుస్తున్నాడు, బాధలు కలిగిన వాళ్ళని స్వస్థపరుస్తున్నాడు, అపవిత్రాత్మలు కలిగిన వాళ్ళని స్వస్థపరుస్తున్నాడు, గుడ్డి వాళ్ళకి చూపు ప్రసాదిస్తున్నాడు, చచ్చిపోయిన వాళ్ళని లేపుతున్నాడు, పేదలకి సువార్త చెప్తున్నాడు. వాళ్ళు వచ్చి అడిగేశారు. అడిగితే యేసుప్రభు అన్నాడు, ఇదిగో గుడ్డివారు చూపు పొందుతున్నారు, చెవిటి వాళ్ళు వింటున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, మోగవాళ్ళు మాట్లాడుతున్నారు, దీనులకు సువార్త ప్రకటించబడుతుంది. కాబట్టి నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడయ్యా. మీరు వెళ్ళి మీరు ఏదైతే చూశారో, మీరు ఏదైతే చూస్తూ ఉండగా ఎలాంటి అద్భుతాలు అయితే జరిగినాయో, ఎలాంటి సూచక్రియలైతే జరిగినాయో, ఎలాంటి రోగులైతే బాగుపడ్డారో, ఎలాంటి బాధల్లో ఉన్నవాళ్ళు బాగుపడ్డారో, ఎలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు దుప్పిలాగా గొంతులేస్తా నడిచారో, ఎలాంటి స్థితిలో మోగవాళ్ళు అనర్గళంగా తేటగా మాట్లాడగలుగుతున్నారో మీరు కళ్ళారా చూశారు కదా. మీరు చూచిన సంగతులు, మీరు విన్నటువంటి ఈ సువార్త సందేశం, ఈ విశ్వవాణి అనేకులకు వినిపించండి. ముఖ్యంగా జైల్లో ఉన్నటువంటి యోహానుకి చెప్పండి. ఏ సంగతులు చెప్పాలి అని అంటే, మీరు ఏవైతే చూశారో, ఏవైతే విన్నారో ఆ సంగతులు చెప్పండి వెళ్ళి అని చెప్పి వాళ్ళని సాగనంపి మిగతా జనాలను చూసి యేసు ప్రభు చెప్పిన మాట, అబ్బాయ్ మీరంతా ఎందుకు అరణ్యానికి పోతున్నారు? నాకు తెలియక అడుగుతాను, ఎందుకు అడవిలోకి వెళ్తున్నారు మాటికి? గాలికి కదులుచున్న రెల్లును చూడటానికి కదా మీరు వెళ్ళేది? గాలికి కదులుచున్న రెల్లును చూడటానికి కదా మీరు వెళ్ళేది అని యేసు ప్రభు యోహాను గురించి మాట చెప్పాడు.
ఎందుకు యేసుక్రీస్తు ఆ మాట చెప్పాడు అని అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒకప్పుడు యేసుక్రీస్తు తన యొద్ద యోర్దాను నదిలో బాప్తిస్మం పొందటానికి వెళ్తే ఆయన చూసి ఏమన్నాడంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న, చెప్పాలి గట్టిగా, దేవుని గొర్రెపిల్ల, ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి, ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను పాత్రుడను కాను, నేను నీళ్ళల్లో బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనక వచ్చుచున్న యేసు మీకు అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు, పరిశుద్ధాత్మ శక్తితో బాప్తిస్మం ఇస్తాడని ఎంతో ఘనంగా ప్రకటించాడు ఒకప్పుడు. ఇప్పుడు జైల్లో ఉండేసరికి, శ్రమలో ఉండేసరికి, శోధనలో ఉండేసరికి పెద్ద డౌట్ వచ్చేసింది, ఆయన కాదా. అలాంటి వాని మనసులో ఉన్న సందేహాలన్నీ తొలగిపోయేటట్లుగా యేసు ప్రభు యోహాను శిష్యులకు చెప్పి, యోహానుకు తెలియజేయమని చెప్పిన వర్తమానం ఏంటంటే, మీరు కన్నవాటిని విన్నవాటిని యోహానుకి తెలియజేయండి. మొదట చెప్పాను, కన్నవాటిని విన్నవాటిని అన్నిటిని గురించి దేవుణ్ణి మహిమపరచాలని. రెండవ చెప్తున్నాను, కన్నవాటిని విన్నవాటిని గురించి అనేక మంది అనుమానాలతో, సందేహాలతో, క్రీస్తు దైవత్వాన్ని అనుమానించే వాళ్ళతో, క్రీస్తు దైవత్వాన్ని సందేహించే వాళ్ళతో మీరు సంభాషించి అనేకుల మనోనేత్రాలు తెరవబట్టడానికి మీరు కారకులుగా నిలబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీకు ఈ సందర్భం ఇంకా వివరంగా అర్థమవటానికి మరో మాట చెప్తాం, చదువుకుందాం. చూడండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 19-20 వచనాలు. పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని గూర్చి చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ సంతోషంగా. ఇక్కడ ఒక సంగతి చెప్తాను చూడండి. శృంగార దేవాలయం దగ్గర ఒక సూచక్రియ జరిగింది. పేతురు యోహానులు ప్రార్థనా కాలంలో మందిరంలో ప్రార్థన చేసుకోవడానికి వస్తుంటే, అక్కడ పుట్టింది మొదలుకొని బలహీనమైన పాదాలు కలిగినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి 40 సంవత్సరాల కంటే పైన వయసు కలిగిన వాడు. ప్రయత్నాలన్నీ చేశారు, కాళ్ళు రావని చెప్పి వదిలేసి అతను భిక్షాటన చేసేదానికి అతను తీసుకొచ్చే దేవాలయం దగ్గర కూర్చోబెడుతున్నారు. పేతురు యోహానులు దేవాలయంలోకి వెళ్తూ, వెండి బంగారాలు మా దగ్గర లేవు బాబు, మేము కలిగిందే మీకు ఇస్తాము, నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అని చెయ్యందించారు. ఎప్పుడైతే ఆ మాట పలికాడో పేతురు, వాని పాదాలలోనికి, చీలమండలంలోనికి మాత్రమైన శక్తి ప్రభావాలు ప్రవేశించి వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి గొంతులేస్తా దేవాలయంలోకి వచ్చి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్ర. ఆ సూచక్రియ జరిగేసరికి ప్రజలంతా ఆశ్చర్యపోయి అందరూ పేతురు యోహానుల్ని చుట్టుముట్టేశారు. అప్పుడు పేతురు యోహానులు చెప్పారు, బాబు మా శక్తి చేత కానీ మా బలం చేత కానీ ఈ సూచక్రియ జరగలేదు, నజరేయుడైన యేసు నామములో ఈ సూచక్రియ జరిగింది. మీ అందరి ఎదుట వీడు బలపరచబడటానికి, మీ అందరి ఎదుట వీడు స్వస్థపరచబడటానికి, మీ అందరి ఎదుట వీరిలో సూచక్రియ జరగటానికి, వీడి పాదాలు బలపరచబడి చక్కగా నిలిచి నడిచి గొంతులేయటానికి కారణం ఏంటో తెలుసా? మీరు విసర్జించి సిలువ మ్రాను మీద వేలాడదీసి చంపిన నజరేయుడైన యేసు నామం ద్వారానే వీనిలో ఈ అద్భుతం జరిగింది. మీరు జీవాధిపతిని చంపారు కానీ దేవుడు ఆయనను సజీవునిగా లేవనెత్తాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ వార్త హల్చల్ చేస్తుంది, యెరూషలేము అంతా హల్చల్ చేస్తుంది. మొత్తం మీద ప్రధాన యాజకులు, శాస్త్రులు ఏమీ అర్థం కాక తలబట్టుకుని కూర్చున్నారు. ఏంట్రా ఇది, ఎవడ్రాడో? పేతురు అంట, యోహాను అంట,
యేసునామాన్ని వ్యాపింపజేస్తున్నారట, యేసునామాన్ని గురించి మాట్లాడుతున్నారట, యేసునామాన్ని గురించి బోధిస్తున్నారట, యెరూషలేముని తమ బోధతో నింపేస్తున్నారట. ఎక్కడ చూసినా అద్భుతాలు జరుగుతున్నాయి అంట. నీడలో అద్భుతాలు, మాటలో అద్భుతాలు, హస్త స్పర్శలో అద్భుతాలు, వాక్య ప్రపంచనములో అద్భుతాలు జరుగుతున్నాయట. ఎవర్రా వాళ్ళు? వాళ్ళని బంధించి మా యుద్ధకు తీసుకురండి అన్నారు. పేతురు యోహానులు తీసుకుని వచ్చి ఆ యాజకుల దగ్గర, అధికారుల దగ్గర, ప్రధానుల దగ్గర నిలబెట్టారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు ఇదిగో మీరు యేసునామాన్ని మాట్లాడకూడదు, యేసునామాన్ని బోధించకూడదని బెదిరించి గట్టిగా ఆజ్ఞాపించారు. మీరు గనక ఎక్కడైనా యేసునామాన్ని గురించి మాట్లాడితే, యేసునామాన బోధ చేస్తే, యేసునామాన ప్రార్థన చేస్తే ఊరుకునేది లేదు, ఊరుకునేది అని ఖండితంగా ఆజ్ఞాపించి బెదిరించడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు పేతురు యోహానులు ఏమన్నారంటే, లేచి ఏమన్నారంటే, బాబు మీ మాట వినటం న్యాయమా, దేవుని మాట వినటం న్యాయమా? మీరు ఆలోచించండి. మా దృష్టికి దేవుని మాట వినటం న్యాయమని అనిపిస్తుంది. కాబట్టి మీరు చేయాలనుకుంది చేసుకోండి. మేము మాత్రం మా కంఠంలో ఊపిరున్నంత వరకు, ముక్కులో శ్వాస ఉన్నంత వరకు, నరాలు ఆడుతున్నంత వరకు మేము కన్న వాటిని గూర్చి, విన్న వాటిని గూర్చి చెప్పకుండా ఉండలేం, మాట్లాడకుండా ఉండలేం, బోధించకుండా ఉండలేం, సూచక్రియలు చేయకుండా ఉండలేం అని ఖరాఖండిగా తెలియపరిచారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు యేసునామములో జరిగించాడు, ఎన్నో మేలులు జరిగించారు. మీరు ఎన్నో చూశారు, ఎన్నో వింతలు చూశారు, ఎన్నో గొప్ప కార్యాలు చూశారు, అద్భుత కార్యాలు చూశారు. బలహీనులు బలపరచబడటం, ఆరోగ్యం పాడైపోయిన వాళ్ళు బాగుపడటం, మరణపు అంచుల్లోకి వెళ్ళిన వాళ్ళు జీవంతో నింపబడి బ్రతికి బట్టగట్టి బజారులో బైబిల్ బట్టి మందిరానికి రావటం మీ కళ్ళతో చూశారు. ఇన్ని చూసి ఏ రోజైనా యేసునామాన్ని మాట్లాడారా? అన్ని జనులతో మాట్లాడారా? స్నేహితులతో మాట్లాడారా? ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడారా? సమకాలికులతో మాట్లాడారా? కాలేజీలో మీ ఫ్రెండ్స్తో యేసునామాన్ని గురించి మాట్లాడారా? వ్యాపార స్థలంలో యేసునామాన్ని గురించి మాట్లాడుతున్నారా? ఉద్యోగ స్థలంలో యేసునామాన్ని గురించి మాట్లాడుతున్నారా? పనిచేసే చోట్ల యేసునామాన్ని గురించి తెలియని అన్య జనులతో మాట్లాడుతున్నారు. ఏదో ఒక సందర్భంలో నాకెందుకు వచ్చిన బాధలే, మళ్ళీ పని పోద్దేమో, నేను క్రిస్టియన్ అంటే పని ఎవరేమో రెండోసారి అనుకుని యేసునామాన్ని మాట్లాడకుండా, యేసునామాన్ని బోధించకుండా, యేసునామాన్ని ధరించుకోకుండా నీవు మౌనంగా ఉంటున్నారా? మీరు చూచిన యేసును గురించి, మీరు విన్న యేసు బోధనల గురించి ప్రతి స్థలములో, ప్రతి ఇంటింట ప్రతి వానికి యేసయ్య నామాన్ని గురించి మాట్లాడండి, యేసయ్య చేసిన కార్యాల గురించి చెప్పండి. అనేకులను ప్రభావితం చేసి, అనేకులను బోధతో నింపి, అనేకులను మందిరానికి నడిపించుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్న మాట ఏంటంటే, మేము కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేం. అక్కడ యేసు ప్రభు యోహాను శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, మీరు కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి యోహానుకు తెలపండి అన్నాడు. ఇదే మాటలో యోహాను యేసుక్రీస్తు చేత ప్రేమించబడి, యేసు రొమ్మున ఆనుకొని యేసయ్యకు సన్నిహితంగా జీవించినటువంటి యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక, ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఇదే సంగతిని రూఢిపరుస్తూ, నిర్ధారిస్తూ విలువైన మాట చెప్పాడు. ఆ మాటలు కూడా చదువుకుందాం, చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో
కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము మన కన్నుల ఎదుట యేసు క్రీస్తు నామము పేరట దావీదు పురములో బెత్లెహేములో ప్రత్యక్షపరచబడెను. దేవునికి స్తోత్ర. అందరూ సంతోషం చెప్తాం గట్టిగా హల్లెలూయా. యోహాను చెప్తున్న మాట ఎంత స్పష్టంగా, ఎంత క్లారిటీగా చెప్తున్నాడో చూడండి. ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది చూచామో, ఏది కన్నులారా చూచామో, ఏది చెవులారా విన్నామో, ఏది చేతులతో తాకి నిదానించి ఏ సందేహం లేకుండా సంపూర్ణ విశ్వాసంతో నమ్మామో ఆ సంగతులు మీకు తెలియజేస్తున్నాం. ఇదిగో మేము విన్న సంగతులు, మేము కళ్ళారా చూచిన దేవుని మహిమ, మా చేతులు తాకిన మహిమ కలిగిన దేవుని యొక్క స్పర్శ, మేము నిదానించి కనుగొన్న సంగతులన్నీ కూడా ఇప్పుడు జీవముగా, జీవాధిపతి అయిన యేసుగా ప్రత్యక్షమై ఉన్నాయి. దేవునికి స్తోత్ర. ఆ తర్వాత 5వ వచనానికి వచ్చేసరికి ఏం చెప్తాడంటే, దేవుడు వెలుగై ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడేమో జీవం ప్రత్యక్షమైందని చెప్పాడు. 5వ వచనానికి వచ్చేసరికి దేవుడు వెలుగై ప్రత్యక్షమయ్యాడు. ఇదే మాటలు యోహాను సువార్తలో చెప్తాడు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆయన మూలముగా సమస్తము కలిగెను, ఆయన లేకుండా ఏది కలగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యే జీవం, యేసయ్యే వెలుగు, యేసయ్యే రక్షకుడు, యేసయ్యే ప్రభు, యేసయ్యే దేవుడు, యేసయ్యే మహిమ అనే సంగతులు చెప్తూ మేము ఆయన మహిమను చూచాం, ఆయన వెలుగును చూసాం, ఆయన జీవాన్ని చూసాం, ఆయన దైవత్వాన్ని చూసాం, ఆయన ప్రేమను చూసాం. మేము నిదానించి కనుగొన్నాం, ఆయన తాకి చూసాం, మా చేతులు ఆయన స్పర్శను అనుభవించిని, మా కళ్ళు ఆయన్ని నిదానంగా చూసిని అని ఇక్కడ యోహాను కూడా చెప్తున్నాడు. చూడండి పిల్లరా, పేతురు యోహానులు అంత స్పష్టంగా యేసుక్రీస్తుని గురించి చూచిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని గురించి ఎంత దృఢమైన విశ్వాసంతో చెప్తాను గల కారణాలు ఏంటో చెప్తాను. చూడండి ఒక మాట. అపోస్తులు ఎంతమంది? యేసుక్రీస్తు నియమించిన అపోస్తులు ఎంతమంది? 12 మంది. ఈ 12 మందిలో ముగ్గురిని యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా ఎంట పెట్టుకుని వెళ్ళేవాడు. ముగ్గురిని. వాళ్ళ పేర్లు ఏంటి చెప్పండి? పేతురు, యోహాను, యాకోబు. యోహాను యాకోబులు ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళు సలోమి కొడుకులు, జబదయి కుమారులు. ఇతను పేతురు. ఇలా ముగ్గురిని యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా ఎంట పెట్టుకుని వెళ్ళేవారు. కొండెక్కాలన్నా, ప్రార్థన చేసుకోవటానికి ఏకాంతంగా ఇలా ముగ్గురిని ఎంట పెట్టుకుని వెళ్ళేవాడు. అక్కడ వీళ్ళు కొన్ని సంగతులు చూశారు, కొన్ని స్వరాలు విన్నారు. మహామహిమలో మోషే, ఏలియాలు దిగివచ్చి యేసుక్రీస్తు వారితో సంభవించబోయే నిర్గమమును గురించి మాట్లాడటం, మోషే ఎంత మహిమతో ఉన్నాడో, ఏలియా ఎంత మహిమతో ఉన్నాడో, యేసు ఎంత మహిమతో ఉన్నాడో, ప్రార్థనలో రూపాంతరం చెందినప్పుడు యేసయ్య ముఖం సూర్యునిలాగా మారిపోవటం, ఆయన వస్త్రాలు ఏ చాకలి చలువ చేయనంత తెల్లగా వెలుగు వలె ప్రకాశించడం కళ్ళారా చూశారు. చూసిన తర్వాత వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పరలోకం నుంచి ఒక స్వరం వినబడింది. ఏమనంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మీరు ఈయన మాట వినండి అనే ఒక స్వరం విన్నారు. వాళ్ళు చూశారు మహిమను, వాళ్ళు చూశారు రూపాంతరం చెందిన యేసుని, వాళ్ళు విన్నారు ఒక పరలోక స్వరాన్ని. వాళ్ళు చూసిన సంగతులు, వాళ్ళు విన్న సంగతుల గురించి వెళ్ళిన చోట ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా,
ఎంత ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినా సరే వాళ్ళు మాత్రం వాళ్ళు చూచిన సంగతులు, విన్న సంగతులు ఖండితంగా ప్రకటించడం ప్రారంభించారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని తీసుకెళ్ళేవాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచే అద్భుతం వీళ్ళు చూస్తూ ఉండగానే జరిగింది. వీళ్ళే పంచిపెట్టారు. తర్వాత యాయీరు కుమార్తె చనిపోయి పరుండబెట్టబడినప్పుడు యేసుక్రీస్తు ఆయన శిష్యులు వెళ్ళారు. స్థలం ఇవ్వండి అని చెప్పాడు. అక్కడ ఏడుస్తున్న వాళ్ళందరిని వెళ్ళగొట్టాడు. ఆ పిల్ల తల్లిదండ్రులు మాత్రము, యేసు, ఈ 3 శిష్యులు అక్కడ ఉన్నారు. ఆ చచ్చిపోయిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి, చిన్నదానా లేమ్మాలే అని చేయబట్టుకుని లేపి, ఈ బుడదానికి ఇప్పుడు ఆహారం పెట్టండి అని చెప్పాడు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అసలు. పేతురు, యోహాను, యాకోబులకి చచ్చిపోయిందని చెప్పారు కదా, ఇల్లంతా అడావిడిగా ఏడుస్తున్నారు కదా, సమాధి కార్యక్రమాలకి ఏర్పాట్లు జరుగుతుంటే, చిన్నదానా ఎంత ప్రశాంతంగా పడుకున్నావేంటిలే, ఎంతమంది ఏడుస్తుంటే ఎట్లా నిద్రపోతున్నామని లేపుతాడేంటి? ఈ అద్భుతాన్ని చూశారు వాళ్ళు. శవంతో మాట్లాడటం చూశారు, పాడిన ముట్టి ప్రాణం బయటం చూశారు, లేమిలో సమృద్ధిని కలిగించడం చూశారు, పరలోక మహిమను చూశారు, మహాదివ్య మహిమలో యేసు ఘనత పొందటం, మహిమ పొందటం చూశారు. చూసిన సంగతులు, విన్న సంగతులు ఏం చేస్తున్నారంటే చెప్పకుండా ఉండలేమండి. మా నోటికి ప్లాస్టర్ వేసిన, మమ్మల్ని ఇనప సంఖ్యలతో బంధించిన, మా కంఠాలు కోసిన, ఆఖరి స్వరం, ఆఖరి మాట మాట్లాడేదాకా యేసు నామాన్ని మాట్లాడతాం, యేసు నామాన్ని బోధిస్తాం, యేసు చేసిన అద్భుతాలు ప్రకటిస్తాం, యేసు పొందిన ఘనత మహిమల గురించి ఆరోపిస్తాం అని ఎక్కడికి వెళ్ళినా ప్రకటించడం మొదలుపెట్టారు. మరి క్రిస్మస్ సందర్భంగా మీరు కూడా కన్న వాటిని, విన్న వాటిని అనేకులు తెలియపరచండి. అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచి దేవునిలో చేర్చబడుదురుగాక. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను క్లుప్తంగా. అపోస్తుల కార్యాలు 22:14-15. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటి మాటలు వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు, ఎన్నవాటిని గూర్చియు సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువుగాక. అందరు గట్టిగా ఆమేన్ చెప్పుకోండి. కొంచెం సంతోషంగా, కొంచెం సంతోషం చెప్తారా? సంతోషంగా ఆమేన్. మొదట చెప్పాను కన్నవాటిని, విన్నవాటిని అన్నిటిని గురించి దేవుణ్ణి మహింపరచాలని. రెండో చెప్పాను కన్నవాటిని గురించి, విన్నవాటిని గురించి అనేకులకు తెలియపరచాలి అని, అనేకులకు మూడో సంగతి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కన్నవాటిని గురించి, విన్నవాటిని గురించి అనేక జనముల ఎదుట మీలో ఒక్కొక్కరు సాక్షులై ప్రకాశించుదురుగాక. అననీయ ధర్మశాస్త్రోపదేశకుడు, భక్తిపరుడు, యూదులందరి వలన మంచి పేరు పొందినటువంటి వాడు, దేవుని స్వరాన్ని విన్నవాడు, దైవ ప్రత్యక్షతలను చూచిన అననీయ సౌలు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, సౌలా సహోదరుడా, మార్గములో నీకు కనబడ్డాడే ఆ ప్రభు, మన పితరుల దేవుడైన ఆయన తన చిత్తాన్ని తెలుసుకోవటానికి, ఆయన తన చిత్తాన్ని నీవు తెలుసుకొనటానికి ఆ నీతిమంతుడైన యేసును, నజరేయుడైన యేసును మార్గములో, త్రోవలో, సూర్య తేజస్సు కంటే ప్రకాశవంతమైన వెలుగులో చూచుటకును, ఆయన నోటి మాటలు డైరెక్ట్గా వినటానికి మహాదేవుడు నిన్ను నియమించి ఉన్నాడు. చూడండి, సౌలు దమస్కు మార్గములో దైవ ప్రత్యక్షత పొందాడు. ఆ దైవ ప్రత్యక్షత పొందినప్పుడు దేవుణ్ణి చూశాడు. ఆ తర్వాత దేవుని స్వరాన్ని విన్నాడు. ఏమన్నా తెలుసా? ఎవడు నీవు ప్రభువా, నీవు ఎవడు అన్నాడు సౌలు.
కిందపడి గుర్రం మీద నుంచి. అప్పుడు స్వరం వినబడుతుంది, పరలోక వాణి. ఏమనంటే, నీవు హింసించుచున్న నజరేయుడైన యేసును నేనే. దేవునికి స్తోత్ర. యేసుక్రీస్తు నజరేతువాడు అని పిలువబడటానికి కారణాలు చాలా ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా ఇంకొకసారి క్రిస్మస్ సందేశంలో మీతో చెప్తాను. యేసుక్రీస్తు సౌలుకి పరిచయం అయ్యేటప్పుడు నజరేయుడైన యేసుని అన్నాడు. ఆయన నోటి మాట విన్నాడు. ఆ నీతిమంతుడైన యేసుని చూచాడు. పితరుల దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం దేవుడు నియమించాడు కనుక, సౌలా నువ్వేం చేస్తావంటే దృష్టి పొంది ప్రార్థన చేసుకుని బాప్తిస్మం తీసుకుని ఆయన చిత్తాన్ని జరిగించి ఇక మీదట నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఏ సంగతులైతే నువ్వు కన్నులారా చూచావో, ఏ స్వరాన్ని గురించి అయితే విన్నావో, ఏ దేవుని గురించి అయితే నువ్వు విన్నావో, ఆ దేవుని గురించి సకల జనముల ఎదుట, అన్యజనుల ఎదుటను, యూదుల ఎదుటను, ప్రపంచ దేశాల్లో ప్రతి చోట ఆయన కోసం బలమైన సాక్షిగా ఉండాలి. యోదయాలో, సమరయాలో, గలిలయలో, బూది గంతాల వరకు నువ్వు ఆయన కోసం ఒక సాక్షిగా, క్రీస్తు సాక్షిగా, క్రీస్తు చేత పట్టబడిన వ్యక్తిగా నువ్వు నిలబడాలి. నిన్ను చూచి అనేకులు పరివర్తన చెందాలి. ఒకప్పుడు హానికరుడు, దూషకుడు, హింసకుడు, మతాన్ని, మత విశ్వాసాన్ని పాడు చేసిన దుర్మార్గుడు వీడే కదా, వీడిలో ఇంత మార్పా అని నిన్ను బట్టి ప్రజలు దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా ప్రతి చోట, ప్రతి స్థలంలో ఆయనకు సాక్షిగా నువ్వు నిలబడాలి. ఎలా? నీవు కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి తెలియజేయచ్చు. ఆయన కోసం నువ్వు ఒక సాక్షిగా, నువ్వు తెలియజేస్తున్న మాటలకి, నువ్వు చూచిన మాటలకి నువ్వు ఒక సాక్షివి, నువ్వు చెప్తున్న మాటలకు ఒక సాక్షిగా నువ్వు ప్రతి చోట, ఇంటిలో, సంఘములో, సమాజంలో నిలబడాలి అని ప్రోత్సహించి బలపరిచి దైవ చిత్తములో నడిపించినటువంటి దైవ సేవకుడు అననీయ. ఎవరిని అనంటే సౌలుని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి వర్తమానం ఏంటంటే, మీరు కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి దేవుని మహిమపరిచి స్తుతించండి. మీరు కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి సందేహాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియపరిచి వాళ్ళ సందేహాలు నివృత్తిపరచండి. అభ్యంతరపడుతున్న వాళ్ళు, ఆటంకపడుతున్న వాళ్ళకి ఒక సమాచారం, ఖచ్చితమైన సమాచారం, రుజువులతో కూడిన సమాచారం తెలియపరచండి. పేతురు, యోహానులు ఏవైతే చూశారో, వేటినైతే విన్నారో వాటిని గురించి చెప్పకుండా ఉండలేమయ్యా, మేము దేవుడి మాట వింటమే దేవుని దృష్టికి న్యాయమయ్యా అని చెప్పి వాళ్ళు బ్రతికినంత కాలం యేసునామాన్ని మాట్లాడారు, బోధించారు. యోహాను కూడా చెప్పాడు, ఏదైతే విన్నామో, ఏదైతే కన్నులారా చూసామో, ఏదైతే నిదానించి కనుగొన్నామో, దేన్నైతే మా చేతులు తాకాయో దాని గురించే మాట్లాడుతున్నాం. ఆ జీవం ఇప్పుడు ప్రత్యక్షమైంది. ఆ దేవుడు వెలుగై ఉన్నాడు. మీరు వెలుగులో నడిస్తే మీరు ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటారు. ఆయన రక్తం మీ పాపాలన్నీ కడుగుతుంది, మీకు సమాధానం అనుగ్రహించబడుతుంది. చివరిగా, మీరు కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి సకల జనముల ఎదుట సాక్షులుగా ఉండాలి. పితరుల దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి. ఆయన నోటి మాటల్ని అనేకులు తెలియపరచాలి. ఆ నీతిమంతుని గురించిన సంగతులు ప్రతి స్థలములో ప్రకటించి అనేకులను దేవుని సంధికి ఆకర్షించే అద్భుత సాక్షులుగా జీవించాలి. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.